మనతో పాటు మట్టా జయంతి గౌడ్ మేడం ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు. వారిని అడిగి ఈ బీసీ రాజకీయ యుద్ధ బేరీ ఏంటి, దీని లక్ష్యం ఏంది, ఈ యుద్ధ బేరుతో ఏం చేయబోతున్నారు, అసలు మీ డిమాండ్స్ ఏందనే విషయాన్ని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఏంటి బీసీ రాజకీయ యుద్ధ బేరీ, ఎవరిపైన యుద్ధం చేస్తారు? ప్రజల్ని మోసం చేసేటువంటి అగ్ర కులస్తులని మీద మేము ఇది చేస్తున్నాం. ముఖ్యంగా బీసీలు అంటే ఈ రోజు మేము అన్నిటికీ ఉపయోగపడతాం తప్ప రాజకీయ ఎదగడానికి వాళ్ళు మాకు సహకరించట్లేదు. ఎందుకంటే 56% పైన చినికలున్న బీసీలు ఒక ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు అని అంటే అది మా తప్పు. అంటే అగ్ర కులస్తులు మేము తొక్కివేయడంతోనే మా వాళ్ళ అణిచివేతకి మేము గురవుతున్నాం. ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఈ యొక్క సభను చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది అసలు బహుశా గతంలో ఇట్లాంటి పెట్టినా కూడా ఉండకపోవచ్చు, కానీ ఒక బీసీల సభ ఎంత ఇదిగా ఉందంటే నిజంగా ఈ యొక్క మొత్తం కూడా తీన్మార్ మల్లన్న గారికి దక్కుతుంది. ఎందుకంటే గతంలో ఏ బీసీ నాయకుడు కూడా ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని పెట్టలేదు. అంటే బీసీల్లో చైతన్యం వచ్చింది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. ఈ రోజు బీసీల లక్ష్యం ఏంటి అంటే మాకున్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు, మాకున్నట్టు హక్కులు కావచ్చు, అగ్రకులస్తులు రాసేస్తూ ఉంటే కాదు మాకంటూ హక్కులు నేను పోరాట దిశగా ముందుకెళ్ళడం కోసం ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చాలా మంది అనుకుంటారు ఈ రోజు మన చేతిలో ఆయుధం లేని మనం పోరాటం చేయలేము. అంటే మా చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉన్నప్పటికి కూడా అది మనకి ఉపయోగపడకుండా ఎదుటి వ్యక్తికి ఎక్కువ అగ్రకులస్తులు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ రోజు మేము ఏం కోరుకుంటున్నాం అంటే తీన్మార్ మల్లన్న గారు లాంటి వ్యక్తి నిజంగా మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మా సంతోషంగా భావిస్తాం. ఎందుకు చెప్తున్నామంటే అతను ఒక వ్యక్తిగా మనం ముందలో చూసినాం, కానీ ఈరోజు ఒక శక్తిగా మారి దేశంలోనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేంత దిశగా బీసీల ముందుకు తీసుకెళ్ళి. అంటే గతంలో మనం చూసుకుంటే జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా అన్న ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు బీసీ సంఘం అనగానే అన్న గుర్తుకొస్తారు. అంటే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడై కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఇప్పటికి కూడా రాజ్యసభ సభ్యుడు కొనసాగుతున్నా కూడా ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజు బీసీల లక్ష్యంగా తీన్మార్ మల్లన్న గారు ఇది ఓరుగల్లు అని చెప్పుకుంటేనే ప్రతి ఒక్కరిని కూడా పునాది లాంటిది. అంటే ఓరుగల్లు ఇంత పెద్ద కార్యక్రమం ఇంత భారీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. అంటే తీన్మార్ మల్లన్న గారు చేస్తున్న గతంలో కూడా ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు, కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయినారు. బహుశా మేము ఏమనుకుంటున్నాం అంటే అన్నని ఒక సామాన్యుడిగా ఉండనీయకుండా ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం కేసీఆర్ గారికి. ఎందుకంటే అన్న జైలుకి వెళ్ళడం వల్లనే నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడొద్దు, నా గురించి నా బీసీలంతా కూడా ముందుకు అన్న ఒక సంకల్పం. అందుకే జైలుకి వెళ్ళిన వాడు కృష్ణుడు లాంటాడు అంటే అన్న దేవుడే బయటకు వచ్చింది. అంటే బీసీల గురించి ఏ నాయకుడు కూడా ధైర్యం చేసి ఒక పోరాటం చేయాలన్న ఆలోచన ఉంది తప్ప అది పెట్టలేదు. కానీ ఈ రోజు ఒక తీన్మార్ మల్లన్న పెద్ద నాయకుడిని చేసింది కేసీఆర్ ముమ్మాటికి. ఎందుకు అని అంటే ఆయన ఒక సామాన్యుడిగా ఉంటుండే, ఆయన కుటుంబం అది. కానీ ఆయన నిజాయితీగా మాట్లాడుతున్నాడని, నిర్మషంగా మాట్లాడుతున్నాడని చెప్పి ప్రభుత్వం చేసే పనులన్నీ ఆరబెట్టే నిమిషంగా ఆయన అరగడుతున్నాడని ఆయన అనగదక్కోవాలనుకున్నాడు. అందుకే పిల్లిని బంధిస్తే పూలై తిరిగి వస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అదే జరిగింది. ఒక సామాన్యుడు ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇంతమంది చెప్పుకునే విధంగా తయారు చేసింది ముమ్మాటికి ఆయన ఒక లక్ష్యంగా ఆయన ఆలోచిస్తే కేసీఆర్ గారు ఈ రోజు తీన్మార్ మల్లన్న గురించి తప్ప వేరే గురించి మాట్లాడే పరిస్థితి కేసీఆర్ గారే కల్పించింది. ఈరోజు కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆఫ్టర్ ఆల్ అనుకున్నారు. ఈరోజు అదే మనిషి గురించి 10 మంది మాట్లాడుకునే స్థితి ఆయన. నిజం చెప్పాలంటే ఈ విషయంలో మాకు ఇంత గొప్ప నాయకుని కలిగించినందుకు కేసీఆర్కి ధన్యవాదాలు చెప్పాలి. లేకపోతే అన్న సామాన్యుడు ఉంటే ఇంత పెద్ద లక్ష్యం ముందరకు వచ్చేది కాదే. మీరు అగ్రవర్ణాలు అణిచివేస్తానే అంటున్నారు. మీరు ఒకవైపు మేము 60-70% ప్రజలు ఉన్నాం అంటున్నారు. మీ బలమే ఎక్కువ, నాకు వాళ్ళు అణిచివేస్తే ఎట్లా పోతున్నారు మీరు? ఎందుకంటే మనం చూస్తున్నాం మనలో ధైర్యం ఉంది, శక్తి ఉంది, పోరాడే తత్వం ఉన్నప్పుడు కూడా అగ్ర కులస్తులకి మనం ఈ రోజు కూడా అణిగి మణిగే ఉంటుంది ప్రతి చోట. ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం మనకు సరైన రిజర్వేషన్లు లేవు. ఈ రోజు పోరాటం కూడా అదే. గతంలో చూసినాం మనం 37% ఉన్న బీసీలని 27%కి తీసుకొచ్చి అగ్రకులు తీసింది కేసీఆర్ పార్టీ. తర్వాత మన అదే కొనసాగుతున్న సమయంలో 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు కాబోయే డిక్లరేషన్ లో గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఈ రోజు ఇప్పుడు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము అని అంటున్నారు. కానీ మీరు నిలబడుతున్నాం, మీరు లెక్కలు తీసినా కూడా 56కు 60కి పైనే ఉంటుంది తప్ప మీరు ఇచ్చే 42 కూడా మాకు సరిపోదు. కానీ ముందు కంటే చూసుకుంటే ఇప్పుడు ఎక్కువే కదా అని మేము భావిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ ఏందని తెలియాలి. పాత ప్రకారం ఏం చేస్తారో మళ్ళీ అగ్రకులస్తులే ముందుకు తీసుకెళ్తారని ఆలోచించాలి. ఈ రోజు ఈ మీటింగ్ కూడా ఎంతో మందికి
గుర్తింపు అంటే బీసీల సత్తా ఏంటుందని తెలియజేయడం కూడా ఇది ఒక కారణం. మేము అనుకుంటున్నాం ఈ రోజు మేము ఈ ప్రభుత్వాలకు చెప్తున్నాం, మేమేం మీ ఆస్తులు అడగట్లేదు, మీ అంతస్తులు అడగట్లేదు, మీ ఐశ్వర్యం, మాకున్నటువంటి హక్కులు మేము కల్పించమని అడుగుతున్నాం. కనీసం అంటే మేము ఓటు వేయడానికి తప్ప మా హక్కులు మేము సాధించుకునే అవకాశం మాకు లేదా? ఎందుకంటే నిజంగా తీన్మార్ మల్లన్న గారికి విషయం మేము చాలా సంతోషంగా తీన్మార్ మల్లన్న ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ, ఒక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉండి కాంగ్రెస్ పార్టీ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. మీరు ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తారు? బాగా చెప్పినారు. ఈ రోజు ఒక అధికారంలో పార్టీ ఒక రెడ్డి ఉండి కూడా అన్న ఈ రోజు తెగిడిచి ఇంత పెద్ద భారీ సభ పెట్టిండంటేనే ఆలోచించవచ్చు అన్న ఎంత మునగాడు. ఎందుకంటే అధికారం పార్టీ ఉన్నప్పటికి కూడా అగ్ర కులస్తులు ఉండరు అన్న చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు. ఇదే చివరి ముఖ్యమంత్రి రెడ్డి అవుతాడు, వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని. అది సరిపోతుంది. ఎందుకంటే ఒక చైతన్యం రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ రోజు ఆ చైతన్యం ప్రతి ఒక్క బీసీలో మొదలైందని చెప్పడానికి గతంలో జరిగిన మిర్యాలగడ మీటింగ్ కావచ్చు, ఇది కాబట్టి రోజు జనాల్లో వస్తున్న మార్పు కూడా కావచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు ఇంత గొప్ప కార్యక్రమం చేయగలిగినారు అంటే బీసీలు ఏకదాటిగా నిలబడుతున్నారు అని చెప్పడానికి సాక్ష్యం అవసరం లేదు. మనం దేవేంద్ర గౌడ్ కాడ నుంచి చూసినాం, ఈటెల రాజేందర్ చూసినాం, అగ్రవర్ణ పార్టీల్లో ఉండి వాళ్ళ పదవుల కోసం ఏదో ఇష్యూ వచ్చినప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారు. దాంట్లో భాగమైన ఇది కూడా లేదండి. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి నిజంగా భయపెట్టాలి, ప్రభుత్వాలు ఒకటి రావాలి అంటే తెప్పించుకోవడం పెద్ద తీన్మార్ మల్లన్న కష్టమైన పనేం కాదు. అగ్రకులస్తులని అణిచివేసి ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి, అది నేనా నువ్వా అన్నది పక్కన పెట్టాడు, ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీలు బాగుపడాలన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీని వెనక ఎలాంటి ఎజెండా లేదు? లేదండి. ఎజెండా ఏంటి, త్వరలో ఒక పార్టీ రావచ్చు, మేము చెప్పలేము. కాకపోతే బీసీల పార్టీ పెడితే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు ఉన్నాయి, కాకపోతే బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.